హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఉలవలు, రాగుల పిండితో జావని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ జావ తీసుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయండి. వీటి వల్ల మనకి ఐరన్, కాల్షియం అలానే హెల్తీ హార్ట్‌కి, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవటానికి, వెయిట్ మేనేజ్‌మెంట్‌కి, కాల్షియం అని ఇలా ఫైబరు ఇలా చాలా అడ్వాంటేజెస్ అయితే మనకి ఉన్నాయండి. ఫ్రీక్వెంట్‌గా తీసుకోవటం వల్ల. అలానే ఇక దీన్ని ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 2 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నానండి. దానిలోకి 1 స్పూను ఉలవ పిండిని యాడ్ చేసుకున్నాను. అంటే ఉలవ పిండి సెపరేట్‌గా తీసుకోవటానికి అంతలాగా ఎవరు ప్రిఫర్ చేయరు. సో, నేను ఈ విధంగా రాగి జావ చేసేటప్పుడు ఇలా యాడ్ చేసేస్తానండి. అలానే ముద్ద చేసేటప్పుడు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసేస్తాను. ఈ విధంగా పిండినైతే మనము వాటర్‌లో మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇక ఒక బౌల్‌లో 2 గ్లాసెస్ వాటర్‌నైతే తీసుకుందామండి. తీసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వాటర్ మనకి బబుల్స్ వచ్చి కాస్త బాయిల్ అయిన తర్వాత ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో పిండిని ఈ వాటర్‌లో వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే మనకి సరిపడా సాల్ట్‌నయితే మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. కొద్దిమంది ఆహ్, ఇలా సాల్ట్‌తోనే తీసుకుంటారు. నచ్చని వాళ్ళు కొంచెం బెల్లంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ 3 స్పూన్స్ బెల్లాన్నయితే యాడ్ చేశాను. బెల్లం మెల్ట్ అయ్యి, అలానే ఈ పిండి కూడా మనకి కాస్త బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యే కొద్దీ అది ఇంకా కొంచెం థిక్‌గా ఫార్మ్ అవుతుందండి. అలా మిక్స్ చేస్తూ సిమ్‌లో అలా పెట్టుకుంటే అది కాసేపట్లో మనకి అయితే బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ హాట్ వాటర్‌లోనే వేసాం కాబట్టి త్వరగానే మనకి బాయిల్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా అయిపోతే మనకైతే ఇక రాగి జావా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక దీన్ని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. హెల్త్‌కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.